హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీరావాలి. ఈరోజు ఈజీగా సేమియా పాయసాన్ని పిల్లలు కూడా చేసే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా సేమియా పాయసం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ప్యాకెట్ సేమియా వేయాలి. సేమియాని మనం దోరగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా మనం సేమియాని చూసారా ఎలా రంగు మారిందో. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాచిన పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు పాలు ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే సేమియా అనేది మనకు చిక్కగా కాకుండా ఉంటుంది. ఇలా మనం కాచిన పాలను వేసుకొని సేమియాలను బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇలాచీ పౌడర్ చల్లుకొని సేమియాకు రెడీ అయిపోతుంది. ఇలాచీ పౌడర్ అనేది మనకు వాసన రుచి అనేది చాలా బాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సేమియాని ఉడికించుకోవాలి. ఇలా మనం బాదం కాజులను అలంకరించుకోవాలి.